హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కోడలి పిల్ల ఒకసారి ఇలారా. ఏంటో చెప్పండి అత్తయ్య. అత్తకి అమ్మకి తేడా ఏంటో చెప్పు. అమ్మ చావనివ్వదు, అత్త బ్రతకనియ్యదు, అంతే తేడా అత్తయ్య. ఏమండి, మిమ్మల్ని నేను అప్పుడప్పుడు వదిలి మా పుట్టింటికి వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే ఒక బూత్ బంగ్లాలాగా అనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ బూత్ బంగ్లాలో దెయ్యం ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఏంటమ్మా, ఎప్పుడు చూడు అల్లుడితో గొడవపడి మన ఇంటికి వచ్చేస్తూ ఉంటా. ఎంతకీ ఇప్పుడెందుకు గొడవ పడ్డావేంటి? మా బెడ్రూమ్లో మా ఆయన వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి పెద్ద దండ కూడా వేశారు. నేను మా నాన్న ఫోటో పెడతాను, నేను ఆ ఫోటోకి దండ వేస్తాను అంటే మా ఆయన ఒప్పుకోలేదు. అందుకే నేను మా ఆయనతో గొడవపడ్డాను. మా ఆయనకేనా వాళ్ళ నాన్న అంటే ప్రేమ? నాకుండదా మా నాన్న మీద ప్రేమ? మీరే చెప్పండి నాన్న, నేను గొడవ పడడం తప్ప? నువ్వు గొడవడం తప్పు కాదు, నేను నిన్ను కన్నాను చూడు, నాది తప్పు. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటారు. ఏమైందే అలా ఉన్నావు? మీ ఆయన ఏమైనా అన్నాడా ఏంటి? మా ఆయన నన్ను చదివిస్తాను చదువుకో అంటున్నాడే. మంచిదే కదా, హాయిగా చదువుకోవచ్చు కదా. ఏంటే నీకు అన్నీ తెలుసు కదా, నాకు చదువుకోవడం ఇష్టం లేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను అని. అవును కదా. ఏమండి, ముంతాజ్ చనిపోయిన తర్వాత ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. మరి నేను చనిపోయిన తర్వాత నా కోసం మీరు ఏం కడతారండి? పాడి. ఏంటి, నువ్వు విన్నది నిజమే. మా ఇంట్లో ఎవరు చనిపోయినా పాడే కడతారు. మా తాత చనిపోతే పాడి కట్టాం, మా బామ్మ చనిపోతే పాడే కట్టాం, నువ్వు చచ్చినా పాడే కడతాం. ఒరే పవన్, ఈ మధ్య ఎక్కడ చూసినా ఎక్కువగా మొక్కలు నాటుతున్నారు ఎందుకు? ఇప్పుడు మన జనరేషన్లో లవర్స్ ఎక్కడ మాట్లాడినా దొరికిపోతున్నారు కదా. మనమా ఎక్కడ మొక్కలు ఉన్నా నరికేస్తున్నాం. అదే మొక్కలు ఉన్నాయనుకో, వాటి వెనుక దాక్కోవచ్చు కదా. అందుకే ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు. అవి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి లవ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కదా, అందుకు నాటుతున్నారు మొక్కలు. ఏమండి, మన ఎదురింటి వాళ్ళ ఆయన ఫ్రెండ్స్తో ఏదో పని ఉంది అని బయటకు వెళ్ళాడంట. మన ఎదురింటి ఆవిడ ఈరోజు వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకోమంది. అబ్బా, సూపర్ ఛాన్స్ అని మనసులో అనుకుని, బాగోదేమోనే, ఇరుగు పొరుగు అన్నాక ఇలాంటి సమయాల్లో హెల్ప్ చేసుకోవాలి కదండి. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వెళ్ళి పడుకుంటానులే. సరే, అక్కడ తాళాలుంటాయి, తీసుకుని వెళ్ళండి. తాళాలేంటి? వాళ్ళ ఆయన ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడు అని వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. అందుకే మిమ్మల్ని ఈరోజు రాత్రికి వాళ్ళ ఇంటి దగ్గర పడుకోమంది. నేనేదో అనుకున్నానే అని మనసులో అనుకుంటూ ఉంటాడు భర్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.